హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఓ మంచి మాట. అబద్ధం గొప్పదా? నిజం గొప్పదా? ఒకరిని బాధపెట్టే నిజం చెప్పే కన్నా అబద్ధం చెప్పడమే మంచిది. ఒకరిని కాపాడడానికి నిజం చెప్పాలి గాని, ఒకరిని పాడు చేయడానికి నిజం చెప్పకూడదు. నిజానికి ఉన్న విలువ పోతది. అబద్ధం అప్పటికే. నిజం నిప్పులాగెప్పుడూ కాలుతూనే ఉంటది. ఏదో ఒక సందర్భంలో మనల్ని తప్పుదారి పట్టించడానికి వాళ్ళు నిజాన్ని దాచేసి అబద్ధం చెప్పారనుకోండి, అప్పటికి ఆ వాగ్వాదంలో ఆళ్ళు నెగ్గొచ్చండి. మనం ఓడిపోవచ్చు. పైన అన్నీ చూసేవాడొక్కడున్నాడు. ఏదో ఒక సందర్భంలో ఆ నిజాన్ని బయటపెట్టి, అప్పుడు మన నిజాయితీని చూపిస్తాడు కదా! ఆ రోజు దాకా ఎదురు చూడాలి. అమ్మ దగ్గర చిన్ని చిన్న అబద్ధాలాడతాం. అమ్మ దగ్గరే నిజం చెప్పాలి. ఎందుకంటే అది తప్పో, ఒప్పో, మంచో, చెడో చెప్పేది అమ్మ మాత్రమే. మనం ఇంకెవరిని ఏ సలహా అడిగినా వాళ్ళు ఏదో ఒక ఆశించడమో, మనకి చెడుగా చెప్పడమో ఏదో ఒకటి చేస్తారు. అమ్మ అనుకోండి మనం తప్పు చేస్తే అది తప్పు అని మనకు ఖండిస్తది. అమ్మ తప్పని చెప్పినా మనం అమ్మని ఏమీ అనం. ఎందుకంటే అమ్మ. అమ్మ అన్నీ మన కోసమే చెప్తది కదా! అమ్మ చెప్పింది నిజమేమో అన్న ఆలోచనలోకెళ్ళిపోతాం. అదే బయట వాళ్ళు ఎవరైనా మనకి అది తప్పని చెప్పారనుకో, ఈడెప్పుడు ఇలాగే చెప్తాడు, ఈవిడెప్పుడు ఇలాగే చెప్తది, మనల్నే తప్పు పడతది అన్న మనస్తత్వంలోకెళ్తాం. అమ్మకి, బయట వాళ్ళకి ఉన్న తేడా అది. అందుకే అమ్మ మన మొదటి గురువని ఎందుకంటారు? అది మంచనుకో, మన నెత్తి మీద కిరీటం పెట్టినంత ఆనందపడతది. ఇలాగే ఉండు నాన్న, ఇలాగే మంచిగా ఉండు, చెడు మార్గంలోకెళ్ళకు అని చెప్తది. అది తప్పనుకో, నాన్నతో చెప్తానని భయపెడతది. నాన్నతో చెప్తే అమ్మకేమొస్తదండి మీకు? బెదిరింపు కోసం చెప్తది తప్ప, మిమ్మల్ని కొట్టిచ్చే ఉద్దేశంతో అయితే చెప్పదు కదమ్మా! పిల్లలెప్పుడూ కొట్టుకుని మన దగ్గరకొచ్చారంటే, ఎందుకు కొట్టుకున్నారు? ఫస్ట్ ఎవరిది ఏంటి అని ఫస్ట్ గుంట మనం అడగాలి తప్ప, అంతేగాని నిజ నిజాలు తెలియకుండా ఒకవైపే మాటాడకూడదు. మా జాను, చిన్నోడు కొట్టుకున్నారనుకోండి, మధ్యాహ్నమే అన్నం తినేటప్పుడు కొట్టుకుంటే వాటర్ ఒప్పేసుకున్నారండి అన్నంలోని. ఎవరు వంపేశారనంటే వాడినడిగితే ఇదంటుంది, దీన్నడిగితే వాడంటున్నాడు. నిజం చెప్తారా చెప్పరా అని గట్టిగా అడిగితే, తమ్ముడు కొన్నేశాడు, నేను వాడికేసేశానని చెప్పింది. పిల్లలు చూడండి, మనం 2 సార్లు నిజమేంటి, అబద్ధమేంటి అని అడిగితే గాని చెప్పట్లేదు. ఈ జనరేషన్‌లో పిల్లలు ఏది చూస్తే అది నేర్చేసుకుంటున్నారు. బాగా యాక్టివ్‌గా ఉన్నారనుకుంటున్నాం. దాంతో పాటు చెడు మార్గంలోకి కూడా ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. అబద్ధాలాడడం, నిజాన్ని దాసేయడం ఇలాంటివి కూడాను మనం నేర్పించకపోతే ఇంక ఇదే కరెక్ట్ అనుకుని ఇదే వేలో ఎళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అబద్ధం చెప్పేసి కొత్తగా ఏం నేర్చుకున్నారో తెలుసండి? నేను నవ్వుతలేదు చూడు, అబద్ధం చెప్పలేదు. నేను నవ్వుతే అబద్ధం చెప్పినట్టు అంటున్నారు. ఈళ్ళకి ఇప్పటినుంచే అలాంటి తెలివితేటలొచ్చేత్తే రేపొద్దున్న మనం అదుపులో పెట్టకపోతే ఎలా ఉంటదో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అబద్ధం విలువేంటో, నిజం విలువేంటో ప్రతీదీ మనం వయసొచ్చాక వాళ్ళకి తెలియచెయ్యాలి. కొంతమంది హ్యాపీగా ఉండడానికి అబద్ధం చెప్పొచ్చు. తప్పేమీ లేదు. నిజం చెప్పి బాధ పెట్టడం ఎందుకండి? ఎప్పుడైతే పక్కనోని ఆనందం మనం చూసామో మన ఆనందం దేవుడు చూస్తాడండి. మన కోసం దేవుడిని ఏమీ కోరుకోక్కర్లేదు. అందరూ బాగోవాలి స్వామి, అందులో నేను ఉండాలనుకున్నామనుకోండి, దేవుడు మన ఆనందాన్ని కూడా చూస్తాడు. అబద్ధం. మహాభారత యుద్ధంలో ధర్మరాజు అంతటోడే అబద్ధమాడాడు. అక్కడంతా కుళ్ళు, కుతంత్రం జరుగుతుంది. ద్రోణాచార్యుని అడ్డుకోవాలంటే ఏం చెయ్యాలి? శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరకొచ్చి, "నువ్వు అబద్ధం చెప్పాలి" అంటాడు. నేను చెప్పను అంటే, "నువ్వేమో అబద్ధం చెప్పొద్దు. అశ్వత్థామ అతః కుంజరః" అని అంటారు. అశ్వత్థామ అని గట్టిగా అని మెల్లగా కుంజరః అంటాడు. ద్రోణాచార్యుడు నమ్మేసొచ్చేస్తాడు.
ధర్మానికి ప్రతీక నువ్వు. ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అబద్ధం ఆడావా ధర్మరాజా అంటే, అశ్వత్థామ అతః కుంజరః అన్నాను వినిపించలేదా గురువర్యా అంటాడు. అక్కడ నిజం నెగ్గాలి. అందుకని మాయ చేశారు. ధర్మరాజు అబద్ధం చెప్పినట్లు కాదు కదా!